వీక్షకులందరికీ నమస్కారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల తరువాత మనం చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. ఇందుకు సంబంధించి కొన్ని సందేహాలకు సమాధానాలు చూద్దాం. ఒకటవ ప్రశ్న, నా హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ పూర్తిగా తీసివేయబడిందా? సమాధానం అవును. 2025 సెప్టెంబర్ 22వ తేదీ నుండి మీ వ్యక్తిగత హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఇప్పటి వరకు మీరు చెల్లిస్తున్న 18% జీఎస్టీని 0 అంటే నిల్ చేశారు. రెండవ ప్రశ్న, ఇది కొత్త పాలసీలు మరియు రెన్యువల్ పాలసీలకు కూడా వర్తిస్తుందా? సమాధానం అవును. 2025 సెప్టెంబర్ 22 తర్వాత చెల్లించే అన్ని కొత్త పాలసీలకు మరియు రెన్యువల్ పాలసీలు కూడా వర్తిస్తుంది. తరువాత ప్రశ్న, సెప్టెంబర్ 22కు ముందు చెల్లించిన ప్రీమియంల పరిస్థితి ఏమిటి? ముందుగా చెల్లించిన ప్రీమియంలపై ఎలాంటి రిఫండ్ రాదు, ఎందుకంటే దీనిపై లాభం సెప్టెంబర్ 22 నుండి మాత్రమే. దీనివల్ల ఒక కస్టమర్గా నేను ఎంత సేవ్ చేసుకుంటాను? మీరు గరిష్టంగా 18% వరకు సేవ్ అవుతారు. ఉదాహరణకు ఇంత మునుపు 1,18,000 చెల్లించాల్సిన పాలసీకి ఇప్పుడు కేవలం ₹1,00,000కి రెన్యూ అవుతుంది. మరి ఇది అన్ని రకాల పాలసీలకు వర్తిస్తుందా? అవును. వ్యక్తిగత హెల్త్ పాలసీలు, లైఫ్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ మరియు సీనియర్ సిటిజన్ ప్లాన్లకు కూడా వర్తిస్తుంది. రీ ఇన్సూరెన్స్ పై కూడా మినహాయింపు ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు వెంటనే ప్రీమియంను తగ్గిస్తారా? అవును. జీఎస్టీ భాగం మీరు చెల్లించే ప్రీమియంలో నుండి ఆటోమేటిక్గా తీసివేయబడుతుంది. చెల్లించవలసిన అసలు బేస్ ప్రీమియం అలాగే ఉంటుంది, చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. తరువాత గ్రూప్ ఇన్సూరెన్స్కి కూడా ఈ సదుపాయం వర్తిస్తుందా? ప్రస్తుతానికి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం వ్యక్తిగత ఇండివిజువల్ పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. గ్రూప్ ప్రొడక్ట్స్కు ఇదే లాభం వర్తించకపోవచ్చు.